అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మధుబాబు, డైరెక్టర్ సంజీవిని గ్రూప్ ఆఫ్ హెల్త్ కేర్ సెంటర్స్, హిమాయత్ నగర్, హైదరాబాద్. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ న్యాచురల్ ఇమ్యూనిటీ పెంచుకోవడం ఎలా. ఈ టాపిక్ అనగానే మీకు 100 వీడియోలైనా గుర్తొస్తుండొచ్చు. రకరకాల అందరూ మాట్లాడుతుంటారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. ప్లస్ వాళ్ళ ఒపీనియన్స్ అవి మనం ఏం చేయలేం. కానీ ప్రాక్టికల్గా మనకు ఉండాలి. ఇదివాడు అదివాడు అని చెప్పేసినంత మాత్రాన అది వినగానే సరిపోదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఆ ఇంప్లిమెంట్ చేసేది కూడా ప్రాక్టికల్గా ఉండాలి. మనం ఈజీగా అయిపోతుండాలి. దానికోసం ఇంకా రోజు గంటల తరబడి కూర్చొని చేసేటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు. ముఖ్యంగా ఈ కరోనా ఇప్పుడు బాగా మనల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి దీనికి వ్యాక్సిన్ వచ్చేంత వరకు మనల్ని మనం రక్షించుకోవాలంటే జనరల్ రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవాలి. మన రోగ నిరోధక శక్తి పర్ఫెక్ట్గా ఉంటే కరోనా అటాక్ అయినా ఏం కాదు, మనం సేఫ్ జోన్లో ఉంటాం. ఆల్రెడీ 2 లక్షలు దాటిపోయిన కేసుల్లో కూడా మరణాలు చాలా తక్కువ ఉన్నాయి. అది కూడా 60 అబోవ్ 70 అబోవ్ వాళ్ళు చనిపోతున్నారు. ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లేకపోతే డయాబెటీస్ ప్రాబ్లం ఉందో, ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి ఎవరికైతే రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుందో వాళ్ళే తొందరగా మరణం బారిపడుతున్నారని చెప్తున్నారు. మరి మనకు ఎప్పుడు రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుందో మనకు తెలియదు కదా. తెలిసినంత వరకు ఏంటంటే మన రెసిస్టెన్స్ పవర్ని ఎప్పుడు తగ్గకుండానే చూసుకోవాలి. ఇంతవరకు మనకు కరోనా అటాక్ కాలేదంటే మన అదృష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ ముందు రోజుల్లో కూడా ఇదే రెసిస్టెన్స్ పవర్ ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి. మన ఫుడ్లో కొన్ని ఐటమ్స్ ముఖ్యంగా ఉండాలి. అవి ఉండడం వల్ల కరోనాకి అగెనిస్ట్గా మన బాడీ రెడీగా ఉంటుంది. దొంగలు రాకుండా పోలీసుని మన ఇంటి దగ్గర పెట్టుకున్నట్టు ఉంటుంది. దీనికి పనిచేసేటి 3 ఐడెంటిఫై చేశారు సైంటిస్టులు. చెప్పింది ఏంటంటే విటమిన్ డి అనేది వైరస్లకి అగ్నిస్ట్గా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఈ విటమిన్ డికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే రెస్పిరేటరీ సిస్టానికి అది బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. మన శ్వాస నాళ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి ప్రొటెక్షన్ చాలా బాగా చేస్తుంది. ముఖ్యంగా ఎల్డర్లీ పీపుల్, బాగా ఏజ్డ్ వాళ్ళు, 50 దాటిన వాళ్ళకి రెస్పిరేటరీ సిస్టమ్, ఈ శ్వాస వ్యవస్థ బాగా ప్రభావవంతంగా ఉండాలి, దానికి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి అంటే విటమిన్ డి అనేది ఎక్కడ తగ్గకూడదు. ఇప్పటిదాకా అందరూ విటమిన్ డి అంటే కాల్షియం కోసమని, బోన్స్ గట్టిగా ఉండడానికి దీని గురించి. కానీ విటమిన్ డికి ఉన్న ఇంకొకటి లక్షణం యాంటీసెప్టిక్. అది మన బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ కాకుండా చూస్తుంది. ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఏదైనా వస్తే ఆ ఇన్ఫెక్షన్ టైంని తగ్గిస్తుంది. రికవరీ ఫాస్ట్గా అయ్యేటట్టు చేసేది విటమిన్ డి. అందుకే విటమిన్ డి మనకు ఎక్కడా తగ్గకుండా చూసుకోవాలి. మరి విటమిన్ డి ఎక్కడ దొరుకుతుంది? న్యాచురల్ సోర్స్ వచ్చి సన్లైట్ అండి. ఈ ఎండకి ఎక్స్పోజ్ కావాలి. మన బాడీని ఎండకి కానీ ఎక్స్పోజ్ కానీ చేయగలిగితే విటమిన్ డి మన బాడీ తయారు చేసుకుంటుంది. మన బాడీలో ఉండేటువంటి కొలెస్ట్రాల్, ఈ స్కిన్ కింద కొలెస్ట్రాల్ ఉంటుంది. అదేం చేస్తుందంటే సన్లైట్లో ఉండేటువంటి అల్ట్రావైలెట్ రేస్ని తీసుకుంటుంది. వాటిని తీసుకొని దాని నుంచి కొలెస్ట్రాల్ నుంచి విటమిన్ డి తయారవుతుంది. కోలేకాల్సిఫెరాల్ తయారై అది యాక్టివేట్ అవుతుంది. అది బాడీలోకి సప్లై అవుతుంది. కేవలం బోన్స్ గట్టిపడడం కాదు, మన ఇమ్యూన్ సిస్టాన్ని కూడా స్ట్రాంగ్గా ఉంచేది విటమిన్ డి. అందుకే ప్రతి ఒక్కరూ రోజుకి కనీసం ఒక 40 మినిట్స్ ఎండకి ఎక్స్పోజ్ కావడం అలవాటు చేసుకోవాలి. దానికి అయ్యే ఖర్చు ఏం లేదండి. ఎండలో కూర్చొని పేపర్ చదువుకోవచ్చు, టీ తాగవచ్చు, బాగా అలవాటైన వాట్సాప్లు చూసుకోవచ్చు. మొత్తానికి ఎండలో కూర్చోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎండలో కూర్చున్నప్పుడు మీకు ఎక్స్పోజ్ కావాల్సింది స్కిన్.
ఫుల్ బట్టలు వేసుకుని వెళ్ళి ఎండలో కూర్చుంటే బట్టలు విటమిన్ డిని తయారు చేయవు. మన స్కిన్ మీద పడితేనే అది అల్ట్రావైలెట్ రేస్ నుంచి తయారు చేసుకుంటుంది. మేము ఎండలో కూర్చోవాలంటే చాలామంది మా సంజీవిని నేచర్ క్యూర్కి వచ్చేటువంటి పేషెంట్లు చెప్తారు, నేను ఎండలోనే ఉంటాను సార్, నేను మార్కెటింగ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను తిరుగుతున్నాను, నాకు విటమిన్ డి ఎందుకు తక్కువ ఉందంటారు. ఎండకి ఏం ఎక్స్పోజ్ చేశారు? చేతిలో గ్లవ్స్ వేసుకుంటారు, టై పెట్టుకుంటారు, ప్యాంటు షర్టు షూస్ వేసేసుకుంటారు, హెల్మెట్ పెట్టుకుంటారు. బాడీ ఎక్కడ ఎండకి ఎక్స్పోజ్ అవుతుంది? విటమిన్ డి తయారు కాదు కదా. అందుకని మన స్కిన్ ఎక్స్పోజ్ అయ్యేటట్టు ఎండలో కూర్చోవాలి. జెంట్స్ అయితే కొంచెం షార్ట్ లాంటివి వేసుకొని, ఒక బనియన్ లాంటిది వేసుకొని కూర్చోవచ్చు, లేదా బనియన్ లేకుండా కూడా కూర్చోవచ్చు ప్రైవసీ ఉంటే. లేడీస్కి ప్రాబ్లం వస్తుంది. అట్లీస్ట్ లేడీస్ అప్ టు షోల్డర్ వరకు ఫ్రీగా వదిలేసి కొంచెం ప్యాంట్ పిక్కల్లాగా లాక్కొని ఎండలో కూర్చోవాలి. ఎండకి ఎక్స్పోజ్ కావాలి. కిటికీలో నుంచి కూడా చేయి బయట పెట్టవచ్చు, డైరెక్ట్గా దాంట్లో వెళ్ళి కూర్చోవాలని లేదు. అట్లీస్ట్ ఫేస్, హెడ్, పామ్స్, సోల్స్ ఇవి ఎక్స్పోజ్ అయితే బాడీ తయారు చేసుకుంటుంది, విటమిన్ డి తయారు చేసుకుంటుంది. కాకపోతే కొంత ఎక్కువసేపు కూర్చోవాలి. మనకు వీలు కాదులే అని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. విటమిన్ డికి బయట మీకు ఇంజెక్షన్లు దొరుకుతాయి, టాబ్లెట్లు ఉన్నాయి, అలాగే పౌడర్లు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన బాడీలో తయారయ్యేటువంటి విటమిన్ డి బయట దొరికేటువంటి విటమిన్ డి కాంబినేషన్తో మ్యాచ్ కాకపోవచ్చు. మీ బాడీ మీకోసం తయారు చేసే విటమిన్ డి పెక్యులర్ మీకే పనిచేస్తుంది. అది మీ విటమిన్ డి తీసి వేరే వాళ్ళకి పెడితే పనిచేయదు, ఎవరిది వాళ్ళకే. దాని అవసరానికి తగినట్టు అది క్వాలిటీ పెంచుకుంటుంది, తగ్గించుకుంటుంది, ఎవరిది వాళ్ళది. అందుకే న్యాచురల్గా మీ బాడీకే ఛాన్స్ ఇవ్వండి. మేము మా 20 years ప్రాక్టీస్లో విటమిన్ డి ట్యాబ్లెట్లు తీసుకొని లేకపోతే పౌడర్లు తీసుకొని నాకు విటమిన్ డి కరెక్ట్ అయిన వాళ్ళని ఒక్కరిని కూడా మేము చూడలేదండి. నెల రోజులు కంటిన్యూస్గా వాడినా కానీ వాళ్ళకి 1 గ్రామ్ కూడా పెరగలేదు, 1 పాయింట్ కూడా పెరగలేదు. ఇంజెక్షన్స్ కొంతవరకు పనిచేస్తున్నాయి. న్యాచురల్గా మనకు దొరుకుతున్నప్పుడు అంత కంగారు పడిపోయి వాటి మీద మనం వెళ్ళడం ఎందుకు? కొంచెం టైం కేటాయించాలి. టాబ్లెట్ వేసుకోవడానికి, పౌడర్లు మింగడానికి మేబీ టైం పట్టకపోవచ్చు, కానీ అది పని చేయకపోతే అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే ఈ ఎండకి ఎక్స్పోజ్ కావాలి. ఫ్రీగా దొరికేది ఇండియా అనేది టెంపరేట్ కంట్రీ, టెంపరేచర్ బాగా ఎక్కువ ఉంటుంది. మీరు వినే ఉంటారు, టెంపరేచర్ ఎక్కడ ఉంటే అక్కడ కరోనా రాదంట అని. మేము కూడా విన్నాం. అక్కడ జరిగేది ఏంటంటే, ఎండ కరోనాని ఏం చేయదండి. ఈ ఎండలో మనం తిరుగుతాం కాబట్టి మన బాడీలో విటమిన్ డి పెరుగుతుంది కాబట్టి కరోనా అటాక్ రాకుండా చూస్తుంది. ఇది ఇండైరెక్ట్. అంతేగాని ఎండ వచ్చి కరోనా ఏం చంపదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అట్లీస్ట్ ఒకేసారి కాకపోతే అప్పుడప్పుడు 15 నిమిషాలు అలా అయినా సరే, పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం ఏ ఎండైనా పర్లేదు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడైనా సరే ఈ ఎండకి ఎక్స్పోజ్ కావడానికి మీరు ప్లాన్ చేసుకోండి. అలాగని చేసుకోగలిగితే విటమిన్ డి అనేది సఫిషియెంట్గా ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్. రెండోది మీకు కావాల్సింది విటమిన్ సి. విటమిన్ సి చిన్నప్పటి నుంచి వింటున్నాం. విటమిన్ సి అనేది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అని. విటమిన్ సి అద్భుతంగా పనిచేస్తుంది. సిట్రిక్ యాసిడ్, సిట్రేట్ కావాలి దానికి. మనకు బయట దొరికేటువంటి ఫ్రూట్స్ వీటన్నింటిలో కూడా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ అనేది అంత 100% లోపలికి వెళ్ళి మీకు చేయకపోవచ్చు, కానీ లార్జ్ క్వాంటిటీలో మనం తీసుకోవాలి. బాగా ఎక్కువ క్వాంటిటీ ఉండేటట్టు చూసుకోవాలి. తక్కువ సరిపోదు. ఈ కరోనా టైంలో లేటెస్ట్గా వచ్చేటువంటి రిపోర్ట్ ప్రకారం బాడీలో ఆల్మోస్ట్ 20,000 యూనిట్స్ విటమిన్ సి సెలైన్ ద్వారా ఇస్తున్నారు. విటమిన్ సి ఐవి ఫ్లూయిడ్ అంటారు. ఐవి ఫ్లూయిడ్ థెరపీ అని చెప్పి ఉంటుంది. సంజీవిని నేచర్ క్యూర్లో అది కూడా ఇస్తాం మేము. విటమిన్ సిని ఐవి ఫ్లూయిడ్స్ ద్వారా పంపిస్తాం. రెసిస్టెన్స్ పవర్ విపరీతంగా పెరుగుతుంది. అది ఇచ్చేటప్పుడే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ముందు కంపేర్ చేసుకుంటే అప్పటిదాకా కాఫ్, కోల్డ్, హెడేక్, ఫీవర్తో సఫర్ అవుతూ వచ్చేవాళ్ళు ఆ ట్రీట్మెంట్ 1 hour ఉంటుంది. ఆ ఐవి ఫ్లూయిడ్ థెరపీ ఇవ్వగానే ఏ ప్రాబ్లం లేకుండా బెడ్ మీద నుంచి లేస్తారు. అంత ఇన్స్టెంట్గా పనిచేస్తుంది విటమిన్ సి అనేది.
విటమిన్ సి ఎక్కడ దొరుకుతుందో మీకు తెలిసింది. అన్ని రకాలు సిట్రస్ ఫ్రూట్స్, మొజాంబీ, సంతరా, పైనాపిల్, యాపిల్, జామకాయ, బొప్పాయి, అలాగే ఉసిరిక, మామిడికాయ, నిమ్మకాయ, చింతకాయ, అన్నిటిలో మీకు విటమిన్ సి దొరుకుతుంది, సఫిషియెంట్గా దొరుకుతుంది. అన్నిటికన్నా హైయెస్ట్ విటమిన్ సి ఎక్కువ ఉండేది ఉసిరికాయలో ఉంటుందండి. రోజు ఒక ఉసిరిక ముక్క నోట్లో పెట్టుకోండి, ఎప్పుడు బొగ్గులో ఉంచుకోండి. దాన్ని ఉంచుకోవడం వల్ల మీరు బయట తిరిగేటప్పుడు ఎప్పుడైనా సరే కరోనా అటాక్ అయితే విటమిన్ సికే అది పోతుంది, అది ఇన్ఎఫెక్టివ్ అయిపోతుంది. దీనికి ఉన్నటువంటి ఎఫెక్ట్ ఏంటంటే విటమిన్ సి అనేది ఏదైనా బ్యాక్టీరియా వైరస్ల మీద అటాక్ అయినప్పుడు వాటిని కదలనికుండా చేస్తుంది. పూర్తిగా అది స్టాగ్నెంట్ అయిపోతుంది, అక్కడి నుంచి స్ప్రెడ్ కానీ వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడే అరెస్ట్ చేస్తుంది దాన్ని. అలాగే రికవరీ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా పెంచుతుంది. ఎక్కడెక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడికి యాంటీబాడీస్ని తొందరగా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి కెపాసిటీ విటమిన్ సికి ఉంది. లింఫోసైట్స్ ఎక్కడికెక్కడికి వెళ్ళి దాన్ని అరెస్ట్ చేసేస్తుంది. అలాగే ఉన్నటువంటి వైరస్ మల్టిప్లై కాకుండా చూస్తుంది, స్ప్రెడ్ అయిపోకుండా చూస్తుంది. అంటే 1, 2, 3 అలా డివైడ్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ విటమిన్ సికి ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్ రాకముందు కూడా మన బాడీలో సఫిషియెంట్ విటమిన్ సి ఉందంటే ప్రతి ఒక్క సర్ఫేస్ని క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాంతో ఒకసారి క్లీన్ అయిపోయిన తర్వాత అక్కడికి ఏదైనా సరే బ్యాక్టీరియా వైరస్ అటాక్ అయితే ఆ సర్ఫేస్కి అతుక్కోలేదు, విటమిన్ సి ఉందంటే. ఇమ్మీడియట్గా మన బాడీలో రెస్పాండ్ అయ్యేటువంటి ఏకైక విటమిన్ సి. బాడీలో ఏ పార్ట్ అయినా ఉండొచ్చు, ఎందుకంటే అబండెంట్గా ఉంటుంది. లక్కీగా ఏంటంటే మన ఇండియన్ ఫుడ్స్లో విటమిన్ సి బాగుంటుంది. మనం ఎక్కువ చింతపండు వాడడం కానీ, లేకపోతే మామిడికాయలు వాడడం కానీ, ఈ పికిల్స్లో మామిడికాయ తింటాము, వీటిలో కొంతవరకు విటమిన్ సి ఉంటుంది. కానీ తీసుకున్న దాన్ని మనం నిలబెట్టుకోలేకపోతున్నాం, అది ప్రాబ్లం. మనకు విటమిన్ సి తక్కువ ఏంటి అని అనుకుంటే, విటమిన్ సి అనేది వాటర్ సాల్యుబుల్, అంటే ఏ రోజు ఆ రోజు సప్లై చేయాల్సిందే, దాన్ని ఉండదు. ఈరోజు మీరు ఒక 50,000 యూనిట్స్ మీరు తీసుకున్నారు అంటే బాడీకి 20,000 అవసరం అయితే మిగతా 30,000 బయటికి వెళ్ళిపోతుంది, బాడీలో స్టోర్ కాదు. అందుకే ఏ రోజుతో ఆ రోజు సప్లై చేయాలి. ఈ టైంలో ఈ కరోనా అటాక్ రాకుండా ఉండాలంటే హైయెస్ట్ ఉండాలి మనకు. అందుకని పొద్దున సాయంత్రం కంపల్సరీ విటమిన్ సి ఉండేది మొజాంబీ కానీ సంత్రా కానీ తినాలి. ఖచ్చితంగా మామిడి పండు తినండి, సీజన్లో దొరుకుతుంది ఇప్పుడు, మామిడి పండు తినండి. మీరు తినేటువంటి ప్రతి దాంట్లో కూరలో కానీ పచ్చళ్ళలో కానీ నిమ్మకాయ పిండుకోవడానికి ట్రై చేయండి. నిమ్మరసం, ఉప్పు తగ్గించి దాని ప్లేస్లో నిమ్మకాయ పిండుకోండి. ఆ టేస్ట్ వస్తుంది, మీకు విటమిన్ సి కూడా వస్తుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, మ్యాక్సిమం ఇమ్యూనిటీ పెరుగుతుంది. బొప్పాయి పండు తినండి, బొప్పాయి పండులో విటమిన్ సి ఉంది, అలాగే విటమిన్ ఈ కూడా ఉంటుంది, బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. మీ స్కిన్ కూడా బాగా అవుతుంది ఎక్స్ట్రా దాన్ని తీసుకోవడం వల్ల. వెయిట్ కూడా బాగా తగ్గుతారు, థర్మో జనరేషన్ చేస్తుంది కాబట్టి. అది సేమ్ టైం విటమిన్ సి రిచ్. కొంతమంది ఈ సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సిట్రస్ ఫ్రూట్స్ పడవు, ఆస్తమా, బ్రాంకైటిస్ ఇటువంటి ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ బొప్పాయి పండు. బొప్పాయి పండు తీసుకుంటే చాలా సఫిషియెంట్ విటమిన్ సి వస్తుంది. ప్రతిరోజు తినడం అలవాటు చేసుకోండి, తెలియకుండానే విటమిన్ సి వచ్చేయాలి. మీరు ఇలా ఫుడ్లో ప్రతి దాంట్లో నిమ్మకాయ రసం పిండేసుకుంటున్నారు అనుకోండి, చాలు, మళ్ళీ సపరేట్గా విటమిన్ సి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే గ్లాస్ నీళ్ళు మీరు పక్కన పెట్టుకున్నప్పుడు మధ్య మధ్యలో ఉత్త నీళ్ళు కాకుండా దానిలో లెమన్ పిండుకొని తాగండి. ఈ సమ్మర్లో షర్బత్ తాగండి, మనకు అలవాటు దాంట్లో. కాబట్టి విటమిన్ సి మ్యాక్సిమం ఉండేటట్టు చూసుకోండి, అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రతిరోజు సఫిషియెంట్గా తీసుకోవాలి. మీకు ఏదైనా తినాలంటే పుల్లగా ఉన్నాయి తీసుకోండి. ఈ సీజన్లో డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని ఉన్న ఆలుబుక్కర దొరుకుతుంది మీకు, దాన్ని బొగ్గను పెట్టుకొని వెళ్ళవచ్చు, తీసుకోవచ్చు. కాకరకాయ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి విటమిన్ సి కావాలంటే మొజాంబీ, సంత్రా, పైనాపిల్ ఇవి తీసుకోవద్దని చెప్తారు, షుగర్ లెవెల్స్ పెరుగుతాయని చెప్తారు. మీకు ఆప్షన్ కాకరకాయ. కాకరకాయలో విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. కేవలం పుల్లగా ఉన్న దాంట్లోనే కాదు, చేదుగా ఉన్న దాంట్లో కూడా విటమిన్ సి ఉంటుంది. అది తీసుకుంటే మీ షుగరు కంట్రోల్లోకి వస్తుంది, అట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్ పవర్ కూడా పెరుగుతుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది. సో విటమిన్ డి, విటమిన్ సి
ఇంకొక ముఖ్యమైన ఎలిమెంట్ మనకు కావాల్సింది, మనకు తెలియంది, ఇంతవరకు మనం నెగ్లెక్ట్ చేసింది జింక్. జింక్ అనేది చాలా మైన్యూట్ క్వాంటిటీలో కావాలండి, అది మైక్రోగ్రామ్స్లో కావాలి. అది దేంట్లో ఉంటుంది అంటే పొట్టులో ఉంటుంది. అంటే మనం ఏదైనా పప్పులు తీసుకున్నా కానీ, లేకపోతే ఏదైనా సీరియల్స్ లాంటివి ఏదైనా తీసుకున్నా కానీ, పప్పులు తీసుకున్నా కానీ, సీరియల్స్ అంటే ఈ శనగపప్పు, పెసరపప్పు ఇటువంటి ఏదైనా తీసుకున్నా కానీ దాని మీద పైన ఉండేటువంటి లేయర్లో ఉంటుంది. మనకు జింక్ జింక్ డెఫిషియన్సీ వచ్చిందంటేనే తప్పు మందే. ఎందుకంటే మనం రోజు తింటున్నాం కదా, మరి జింక్ డెఫిషియన్సీ రావడం ఏంటి? అన్నీ తింటున్నాం, దేనికి లేయర్ ఉండట్లేదు. ఎప్పుడైతే మనకు సూపర్ మార్కెట్ ఫుడ్లకు వెళ్ళామో పైన లేయర్ తీసేస్తారు, అమ్మేస్తారు. చూడడానికి బాగుంటుంది, టెంప్టింగ్ ఉంటుంది ప్యాకింగ్ చూస్తే, ఎందుకంటే దాని మీద పొట్టు ఏముండదు. మనం కూడా ఏం చేస్తామంటే ఆ పొట్టు లేకపోతే తొందరగా చేసుకోవచ్చు, మళ్ళీ క్లీన్ చేసుకునే పని ఉండదు కదా అని చెప్పి పోతాం. కానీ మనము అక్కడ తగ్గించుకునేది పని కాదు, తగ్గించుకుంటుంది జింక్ని. మనం ఎప్పుడైనా పప్పు చేస్తే, పెసరపప్పు, కందిపప్పు ఏదైనా వేస్తే అది ఎల్లో కలర్లో ఉండకూడదు, గ్రీన్ కలర్లో ఉండాలి. ఆకుకూర పప్పు చేస్తే దాంట్లో ఆకుకూర తక్కువ, పప్పు ఎక్కువ ఉంటుంది మనకు, కాదు, ఆకుకూర ఎక్కువ ఉండాలి. అలాగే పెసరపప్పు కాదు వాడాల్సింది, పెసర్లు వాడాలి. శనగపప్పు కాదు, శనగలే వాడాలి డైరెక్ట్గా. కందులు, ఇవన్నీ కూడా పై లేయర్తో పాటు తీసుకోవాలి. వైట్ రైస్ ఎక్కడ మిస్ అవుతుందంటే పొట్టు మిస్ అయిపోతుంది. అందుకే బ్రౌన్ రైస్ తీసుకోవాలి. బ్రౌన్ రైస్లో పైన పొట్టు, ఇంతవరకు అలవాటు లేని వాళ్ళు అట్లీస్ట్ ఇప్పుడు అలవాటు చేసుకోవాలి. బ్రౌన్ రైస్ తీసుకుంటే ఆ పొట్టు లేయర్లో ఉండేటువంటి జింక్ వస్తుంది, సరిపోతుంది, సఫిషియెంట్ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్, మనం డ్రై ఫ్రూట్స్ ఏం చేస్తాం, నానబెట్టి తీసుకోమంటాం. నానబెట్టేసి ఓవర్ నైట్ నానబెట్టేసి పొద్దున్న లేచి నీళ్లు బారబోసి ఇంకొన్ని నీళ్లు పోసి కడిగి ఆ డ్రై ఫ్రూట్స్ తింటాం. ఆ నీళ్ళలో జింక్ పోతుందండి, అది మనకు తెలీదు, ఐడియా ఉండదు. మీరు చేయాల్సింది రోజు నైట్ పడుకునేటప్పుడు బాదాం, పిస్తా, కాజు, అంజీర్, మునక్కా, కిస్మిస్, డేట్ ఏవైనా సరే మీకు దొరికినవి తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసి పొద్దున్న లేచి బ్రష్ చేసుకొని ఆ నీళ్లు తాగండి ఫస్ట్. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ పడేయండి, నష్టం లేదు. దాంట్లో మీకు ఆ నీళ్ళలో జింక్, సెలీనియం, మ్యాంగనీస్, బి కాంప్లెక్స్ అండ్ ఐరన్ 5 ఉంటాయి. పొద్దున లేవగానే ఆ నీళ్లు తాగారు అంటే చాలు, మీకు ఆ రోజు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్లో సగానికి సగం వచ్చేసినట్టు, మీకు ఎక్కడ డెఫిషియన్సీలు రావు. జింక్ అనేది అంత ఇంపార్టెంట్. ఈ యాంటీసెప్టిక్ లాగా అది ఎలా పనిచేస్తుందంటే వైరస్ల మీద ఉండేటువంటి లేయర్ని డ్యామేజ్ చేస్తుందండి జింక్ అనేది. ఆ పైన ఉన్నటువంటి ప్రోటీన్ కావచ్చు, లిపిడ్ లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని తినేస్తుంది జింక్. చాలా చిన్నగానే మైన్యూట్ క్వాంటిటీలోనే ఉంటుంది, కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అందుకని ప్రతిరోజు మనం తీసుకునే దాంట్లో పొద్దున, సాయంత్రం ఎప్పుడైనా సరే శనగలు లాంటివి ఉడికించుకొని, గుగ్గిళ్ళు అంటారు, ఇవి తీసుకోవచ్చు. పెసలు తీసుకోవచ్చు, ఉలవలు తీసుకోవచ్చు, మనకి కందులు ఏవి దొరికితే వాటితో తీసుకోవచ్చు. రాగి పిండి, రాగి దోశలు లాంటివి పొట్టుతో పాటు తీసుకోండి. రాగి పిండితో పాటు రాగి మాల్ట్ తాగొచ్చు పొద్దున్నే, ఈ సమ్మర్కి వేడి కూడా కాకుండా ఉంటుందని చెప్తారు. రాగి పిండితో సంగటి లాంటివి చేస్తారు, అది తీసుకోవచ్చు. బ్రౌన్ రైస్ వాడదాం, అట్లీస్ట్ రోజుకు ఒక్కసారి, ఒక్క పూట మీరు బ్రౌన్ రైస్ తినండి, మీకు కావాల్సిన జింక్ దొరుకుతుంది. బ్రౌన్ రైస్ తీసుకోండి, గుగ్గిళ్ళు తీసుకోండి, నైట్ డ్రై ఫ్రూట్స్ సోక్ చేసి నీళ్ళు తాగండి, చాలండి. సింపుల్, దీనికోసం ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఎంతమంది ఇంట్లో ఉన్నారో అంతమందికి కలిపి ఒక్కొక్క గ్లాస్ నీళ్ళు పోసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ నానబెట్టి పొద్దున్న లేచి ఆ నీళ్లు తాగండి. మనకు తెలియకుండానే ఇది ఒక లైఫ్ స్టైల్ అవుతుంది, కేవలం కరోనా కోసం అన్నది కాదు. కరోనాకు పనిచేస్తుంది, ఇన్ ఫ్యూచర్లో కూడా ఇదే లైఫ్ స్టైల్, కొత్త కొత్త వైరస్లు ఇంకేం వచ్చినా కానీ వాటికి అగెనిస్ట్గా పనిచేసేటువంటి కెపాసిటీ ఉంటుంది. చాలా సింపుల్ పనులండి ఇవన్నీ, వీటికి ఎక్కువ మీరు ఖర్చు పెట్టేది లేదు, టైం వేస్ట్ అయ్యేది కూడా ఏముండదు. ఓకే, ఈ ఎండలో ఒక 40 minutes మినిమం కూర్చుందాం, ప్రతి దాంట్లో కూడా నిమ్మకాయ రసం పిండుకుందాం, ఒక మొజాంబియో సంత్రాను తిందాం, అలాగే గుగ్గిళ్ళు లాంటివి తీసుకుందాం, డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకొని ఆ నీళ్లు తాగుదాం, ఒక్క పూట బ్రౌన్ రైస్ తిందాం. ఇవి చేయలేమండి మనం, మొత్తం ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోతుంది.
ఎంతమంది సఫర్ అవుతాం, వాళ్ళని మనం కాకుండా ఉండాలి అంటే ఈ మాత్రం కేర్ మనం తీసుకుందాం, మన ఫ్యామిలీ మెంబర్స్ని సేఫ్గా ఉంచుతాం. ఇవి ప్రాక్టికల్ అనే మేము అనుకుంటున్నాము. వీటిని అందరూ పాటించి హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈసారి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.